ఈరోజు మీరు చేసిన తప్పులకి వెంకటేశ్వర స్వామి ఒక్కొక్కరి చరిత్ర బయటకు తీసుకొస్తున్నారు. కోడూరు చరిత్ర బయటకు వచ్చింది, బిఆర్ నాయుడు చరిత్ర బయటకు వచ్చింది, చంద్రబాబు నాయుడు హెరిటేజ్ లో వాళ్ళు చేసిన తప్పులన్నీ కూడా సాక్ష్యాధారాలతో బయటకు వచ్చి వాళ్ళు ఎలా కుదేలమంటున్నారో మనం అందరూ కూడా గమనిస్తున్నాం. బిఆర్ నాయుడు మీరు తెలుసుకోవాల్సింది, ఈ రోజు మీకు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఏమైనా కాపాడుతాడేమో కానీ వెంకటేశ్వర స్వామి మాత్రం నిన్ను వదిలిపెట్టడు. కొండని నువ్వు అవమానపరిచావు. 7 కొండలు కాదు, ఇంకో కొండ ఉంది, 8వ కొండ, చెత్త కొండ అన్నావు. ఎంత పెద్ద మాట అన్నావు. అసలు ఆ మాట అనటానికి నీ నోరు ఎలా వచ్చింది? అలాంటి మాట అన్న నీ నోరు పురుగులు పడతాయని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. ఎందుకంటే భగవంతుణ్ణి పూజించే నేను, భగవంతుణ్ణి మనస్ఫూర్తిగా నమ్మే వ్యక్తిని నేను. ఆ భగవంతుడి గురించి మీరు తప్పుగా మాట్లాడితే ఈ జిల్లాలో పుట్టిన అమ్మాయిగా నేను సహించను. ఖచ్చితంగా భగవంతుడు ఎవరెవరైతే లడ్డూ గురించి కానీ ఎవరైతే టీటీడీ గురించి తప్పుగా మాట్లాడారో, టీటీడీలో పదవుల్లో ఉండి ఇలా అమ్మాయిల జీవితాన్ని నాశనం చేశారో ఎవరిని కూడా వెంకటేశ్వర స్వామి వదిలిపెట్టరు.